వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని, లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన బొల్లం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సాగునీటి అంశంపై నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడలోని నీటిపారుదల డివిజన్ కార్యాలయం ముందు బైఠాయించిన ఆయన నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఫల్యం కారణంగానే ఖమ్మం జిల్లాకు నీటిని తరలించే విషయంలో జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. త్రాగునీరు వెంటనే త్రాగునీరు వెంటనే కోదాడ నియోజకవర్గంలో చెరువులను వెంటనే పదవికి వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి వెంటనే నీళ్ళు ఇవ్వటానికి చేతగాని అసమర్థ అవినీతి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. వారి అసమర్థతకి నిదర్శనం ఇవాళ సాగర్ డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ ఆయకట్టు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా సొంత జిల్లాకి అన్యాయం చేసి చంద్రబాబు మెప్పు కోసం వసంత నాగేశ్వరరావుని ప్రసన్నం చేసుకోవడానికి ఖమ్మం జిల్లాకి ఈ రైతాంగాన్ని అన్యాయం చేసి పోయిన నెల జూన్లో 25వ తారీఖున వదిలిపెట్టిన నీళ్లని అన్నిటినీ వసంత నాగేశ్వరరావు మెప్పు కోసం ఖమ్మం జిల్లాకి పంపించిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తీసుకుపోయిన ఘనత తుమ్మల నాగేశ్వరరావు. పైన పోతిరెడ్డిపాడు దగ్గర నాగార్జున సాగర్కు గండి కొట్టే విధంగా 10 టీఎంసీల నీళ్లు ఈ వర్షాకాలం సీజన్లో ఆంధ్ర రాష్ట్రం తీసుకపోతే నిమ్మకు నీరెత్తినట్టు పడుకుంది ఈ ప్రభుత్వం. అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకున్న సాగర్ శ్రీశైలం మీద ఉన్న అన్ని హక్కుల్ని కేఆర్ఎంకి ఒప్పజెప్పి ఈ తెలంగాణ ప్రజానికానికి నల్గొండ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిన అవినీతి పరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఆ పదవి నుంచి వైదొలగాలి. లేకపోతే గవర్నర్ జోక్యం చేసుకొని వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయాలి. ఆయన నిర్వహిస్తున్న 2 శాఖల మీద, పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలో అవినీతి భాగోతం మీద విచారణ జరపాలి. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతాంగానికి, ప్రజలకి చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా గవర్నర్ గారిని. ఒకవైపు నీళ్లు లేక ఎలినోవా ప్రభావంతో వర్షాభావం ఉంటుందని చెప్పేసి గగ్గోలు పెట్టి నెత్తినూరు బాదుకున్నా, మొక్కుబడిగా నాటకాల కోసం యాగాల పేరు మీద కాలక్షేపం చేసి రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. అయ్యో కళ్ళ ముందు నీళ్లు పోతుంటే ఈ ఆయకట్టు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన మంత్రి సప్పుడు చేయకుండా అవినీతి ముసుగులో
నాటకాలు ఆడుకుంటూ నీళ్ళు అయిపోయిన తర్వాత భూగర్భ జలాలు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే బోర్లు ఎండిపోయి బావులు ఎండిపోయి వచ్చి నాగార్జున సాగర్లో నాటకాల కోసం జలవిహార్లో యజ్ఞాలు యాగాలు చేస్తా అని చెప్పేసి నాటకానికి తెరలిస్తూ ఉన్నాడు. అందుకే ఈ చేతగాని మంత్రి నిర్వాహకంలో ఎస్ఎల్బీసీ పనులను మేము త్వరితగత చేస్తామని చెప్పేసి కమిషన్ల కోసం మొదలు పెడితే ఒక పరిజ్ఞానం లేకపోవటం మూలాన 8 మందిని చచ్చిపోయారు. ఆ శవాల్ని కూడా బయటికి తీసుకురాలేని అసమర్థుడు ఇవాళ తెలంగాణకి నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించటం మూలాన తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి నష్టంలోకి పోతూ ఉంది. అక్కడ గోదావరి కిందనేమో కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి నాటకాలు ఆడతాడు. నిన్న మననేమో మేడిగడ్డ మళ్ళీ వచ్చే జూన్ నాటికి రిపేర్ చేపిస్తా అని అంటాడు. రిపేర్ చేసే అవకాశం ఉంది అని అన్నప్పుడు మరి ఇన్ని రోజులు గాడిద పండ్లు దోమినావు. ఇవాళ నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా మేము నీళ్ళు ఇచ్చి పంటలు బతికించినాం, కాపాడినాం, నీటి ఎద్దలు లేకుండా చూడగలిగినాం రైతాంగానికి. ఇవాళ అవకాశం ఉన్నా కానీ నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలి, ముక్కు నేలకు రాయాలి, నల్గొండ జిల్లా రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ఆయన చేసిన చౌకబారు రాజకీయాల వల్ల, ఆయన చేతగానితనం వల్ల ఇవాళ ఆయకట్టు ప్రాంతం అంతా దెబ్బతింటుంది, నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, భూగర్భ జలాలు పడిపోయినాయి, జలాశయాలలో చెరువులు నిండకుండల్లా కలకల్లాడే చెరువులన్నీ ఈరోజు ఎండిపోయి నెర్రెలు వాసినాయి. దానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం, ఆయన చేతగానితనము, ఆయన అవగాహన రాహిత్యము. ఎప్పుడు ప్రాజెక్టుల మీద అసెంబ్లీలో మాట్లాడినా నేను ఇంకా ప్రిపేర్ అయ్యి రాలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆ శాఖ మీద అవగాహన లేదు. నీళ్లు వదిలిపెడుతుంటే కళ్ళ ముందు పోతున్న నీళ్లని ఈ జిల్లాకి ఇవ్వాల్సిన వాటాని కూడా ఇవ్వకుండా దాసోహం అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖలో, ఆ బాధ్యతలో, ఆ మంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రైతులకి పొలాల్ని కాపాడుకోవడానికి, భూగర్భ జలాలు పెరగడానికి, దాహార్తిని తీర్చడానికి, పశుగ్రాసం కోసం, పశువుల కోసం భూగర్భ జలాలు పెరగడానికి వెంటనే అధికారులు చొరవ తీసుకొని నీళ్లని విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అధికారులని ఒక్క అడుగు కూడా ఎన్నుకుపోనీయం. అదే రకంగా మంత్రి రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ దాకా రగిలిస్తాం.